ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయి. అందుకే విష్ణువు ఆలయాలు అన్నిటిలోనూ ఉత్తర ద్వారం నుండి భక్తులు ఆయనను దర్శిస్తారు. పూర్వం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న శ్రీ మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలు తెరిచారని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న వారికి, విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజు వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారాలను ఏర్పాటు చేస్తారు. ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, రాజా, పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పుత్రదా ఏకాదశి. ఆ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి యొక్క సర్వ పాపాలు నశిస్తాయి. ఆ ఏకాదశి వ్రతపాలనం ద్వారా జనులు పండితులై యశస్సును పొందుతారు. మంగళకరమైన ఏకాదశి మహిమను ఇప్పుడు విను అని చెప్పసాగారు. భద్రావతిపురంలో సుకేతమానుడు అనే రాజు రాజ్యపాలన చేస్తుండేవాడు. అతని రాణి పేరు శైబ్య. పుత్రుడు లేకపోవడం వలన రాజు, రాణి ఇద్దరూ కూడా దుఃఖంతో జీవితాన్ని గడిపారు. తమ కాలంలో అధిక భాగాన్ని వారు ధర్మకార్యాలలోనే గడిపేవారు. కానీ వారు శోకతప్తులు కావడం వలన పితృతర్పణ కార్యంలో వారు వదిలిన తర్పణాలు వేడిగా గోచరించాయి. సుకేతమానుని తర్వాత తమకు తర్పణాలు వదిలేవారే లేరని తలచి ఆ పితృదేవతలు కూడా దుఃఖించసాగారు. తమ పితృదేవతల దుఃఖాన్ని చూసి రాజు మరింత విచారగ్రస్తుడు అయ్యాడు. మిత్రులు, హితులు, అమాత్యుల సాంగత్యం అతనికి ఏమాత్రం రుచించలేదు. విచారంలోనూ నిరాశలోనూ మునిగిన ఆ రాజు పుత్రరహితమైన మానవ జన్మ వ్యర్థమని భావించాడు. పుత్రుడు లేకపోతే దేవరుణం, పితృరుణం, జీవరుణం తీర్చుకొనడం అసాధ్యం. పుణ్యరాశులు లేనిదే, విష్ణుభక్తి లేనిదే ఎవ్వడునూ పుత్రులను, ధనాన్ని, జ్ఞానాన్ని పొందలేరు. ఈ రీతిగా నిర్ణయించిన వాడై రాజు రహస్యంగా గుర్రంపై అడవిలోకి వెళ్ళాడు. పశుపక్షి భరితమైన అరణ్యంలో ప్రవేశించిన సుకేతమానుడు విశ్రాంతి తీసుకునే ప్రదేశం కొరకు వెతకసాగాడు. ఇప్పుడు ఆ దట్టమైన అరణ్యంలో రాజుకు అశ్వత్థము, పిప్పలము, చింత, ఖర్జూరము, శాల, శలపర్ణ, తమాల, అర్జునాది వృక్షాలు కనిపించాయి. పెద్ద పులులు, సింహాలు, అడవి ఏనుగులు, జింకలు, అడవి పందులు, కోతులు, పాములు, చిరుతలు, కుందేళ్ల వంటివి అక్కడ గోచరించాయి. దానితో విశ్రాంతికి బదులు అతడు అడవి అంతా తిరగనారంభించాడు. నక్కల ఊళలు, గుడ్లగూబల కూతలు విని రాజు భయకంపితుడై ఆశ్చర్యపడ్డాడు. అన్ని దిక్కులలో తిరుగుతూ ఆ రాజు అతి తొందరలోనే అలసిపోయాడు. మధ్యాహ్న వేళకు అతడు తీవ్రమైన దప్పికకు గురయ్యాడు. పూజల ద్వారా, యజ్ఞాల ద్వారా దేవతలను ప్రసన్నులను చేసినప్పటికీ, ప్రజలను కన్నబిడ్డల వలె పోషించినప్పటికీ, భోజన దక్షిణలతో బ్రాహ్మణులను సంతృప్తి పరిచినప్పటికీ తాను ఈరోజు ఇట్లు కష్టముల పాలైనట్లు రాజు భావించాడు. ఈ విధంగా ఆలోచిస్తూ అతడు అటూ ఇటూ తిరగసాగాడు. అకస్మాత్తుగా అతనికి కలువలతో నిండిన మానస సరోవరంలాగా ఉన్నట్టి ఒక సరోవరం కనిపించింది. హంసలు, చక్రవాకాలు, చకోరాలు ఆ సరోవర జలంలో విహరిస్తున్నాయి. కొందరు మునులు ఆ సరోవర తటంలో వేదమంత్రాలను ఉచ్చరించడం చూసిన ఆ రాజు గుర్రం మీద నుండి దిగి వారిలో ప్రతి ఒక్కరికి నమస్కరించాడు. రాజు యొక్క నడవడికకి ప్రసన్నులైన ఆ మునులు అతనితో, రాజా, మేము మీ పట్ల ప్రసన్నులమైనాము, ఏదైనా వరము కోరుకో అని అన్నారు. అప్పుడు రాజు వారిని గురించి ప్రశ్నించాడు. వారందరూ ఎందులకు ఈ సరోవరంలో ఉన్నారని అడిగాడు. ఆ ప్రశ్నకు బదులుగా మునులు అతనితో, రాజా, మేము విశ్వేదేవులము, స్నానం చేయడానికి ఇక్కడకు వచ్చాము.
ఈరోజు పవిత్రమైన పుత్రదా ఏకాదశి. పుత్రవాంఛితుడైన వ్యక్తి ఈ వ్రతాన్ని పాటిస్తే నిశ్చయంగా అతనికి పుత్రోదయం కలుగుతుంది అని అన్నారు. పుత్రప్రాప్తికై తానింతవరకు ఎంతో ప్రయత్నించానని, కానీ నేటి వరకు ఏదీ కూడా సఫలం కాలేదని రాజు అన్నాడు. తన పట్ల మునులందరూ ప్రసన్నులైనారు కనుక తనకొక పుత్రుని ప్రసాదించమని రాజు వారిని అర్థించాడు. అప్పుడు వారు అతనితో, రాజా, ఈరోజు పుత్రదా ఏకాదశి. ఈ వ్రతాన్ని శ్రద్ధతో పాటించు. భగవత్కరుణతో మా ఆశీర్వాదంతోనూ నీకు పుత్రుడు ఉదయిస్తాడు అని దీవించారు. మునుల ఆదేశానుసారం రాజు పరమ మంగళకరమైన పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. మర్నాడు ఉపవాసము పూర్తి చేసి పారణ కావించి మునులకు పదే పదే వందనం చేసి తన పురానికి వెళ్ళిపోయాడు. కాలక్రమంలో శైబ్య గర్భవతి అయింది. మునుల ఆశీర్వాదం వలన, పుత్రదా ఏకాదశి వ్రతపాలన ప్రభావం వలన రాజుకు తేజోమయుడైన పుత్రుడు ఉదయించాడు. తరువాత రాజు ఆనందంతో రాజ్యపాలన చేశాడు. అతని పితృదేవతలు కూడా సంతృప్తి చెందారు. ధర్మరాజా, ఈ పుత్రదా ఏకాదశి వ్రతం చేయడం ద్వారా మనిషి పుత్రుని పొంది స్వర్గాది లోకాలను కూడా పొందుతాడు అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఈ ఏకాదశి మహిమను వినినవాడు, కీర్తించినవాడు నిక్కముగా అశ్వమేధయజ్ఞ ఫలాన్ని పొందుతాడు.